ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ మధ్యనే పీసీసీ చీఫ్గా ఎంట్రీ ఇచ్చిన వైఎస్ షర్మిల నిత్యం ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు. జగనన్న అంటూనే సీఎం జగన్ని టార్గెట్ చేస్తున్నారు. దీంతో వైసీపీ అభిమానులు ఇప్పటికే ఆమెని సోషల్ మీడియాలో తీవ్రంగా టార్గెట్ చేస్తున్నారు. అలాగే బయట కూడా షర్మిల మీద దాడులకు దిగే ప్రమాదం ఉందన్న సంకేతాలు వచ్చాయి. దీంతో రాష్ట్రంలో ఆడబిడ్డకి భద్రత కల్పించలేరా అంటూ షర్మిల ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో భద్రత పెంపు కోరుతూ పోలీస్ శాఖకి దరఖాస్తు చేసుకోవాలని ఆమెకు ప్రభుత్వ వర్గాలు సూచించాయి. ఈ మేరకు ఆమె అధికారికంగా కోరడంతో వైఎస్ఆర్ జిల్లా పోలీసులు ఆమెకి భద్రత పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఒక ప్రకటన విడుదల చేశారు. షర్మిల అభ్యర్థన మేరకు ప్రస్తుతం ఉన్నటువంటి 1+1 నుంచి 2+2గా భద్రత పెంచామని తెలిపారు. షర్మిల అభ్యర్థన నేపథ్యంలో డీజీపీ ఆదేశాలతో భద్రత పెంచినట్టు జిల్లా ఎస్పీ వెల్లడించారు. భద్రతా ప్రమాణాల నిబంధనల మేరకు ఇలా పెంచినట్టు ఆయన తెలిపారు. ఎవరైనా వ్యక్తులకి ప్రాణాలకి ముప్పు పొంచి ఉందని వారికి గన్మెన్లు కేటాయించమని ఇంటెలిజెన్స్ విభాగం వారు ఇచ్చే సిఫార్సు సెక్యూరిటీ రివ్యూ కమిటీ నివేదిక మేరకు గన్మెన్లు కేటాయిస్తామని ఎస్పీ ప్రకటనలో వెల్లడించారు. వైఎస్ షర్మిల ఇతర జిల్లాల్లో పరిస్థితి ఎట్లా ఉన్నా వైఎస్ఆర్ జిల్లాలో పరిస్థితులు ఇబ్బందికరంగా మారుతున్నాయి. అన్న అధికారంలో ఉన్నప్పటికీ వైసీపీ సర్కార్ మీద తాను చేస్తున్న విమర్శలతో పార్టీ కేడర్ ఆగ్రహంగా ఉంది. దీంతో షర్మిల మీద ఎలాంటి అవాంఛనీయ ఘటన జరిగినా ఇది సున్నిత వ్యవహారంగా మారుతుందనే ఉద్దేశంతో పోలీసులు భద్రత పెంచినట్టుగా తెలుస్తోంది. మరోపక్క ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీల మధ్య వారు ముదురుతోంది. ముఖ్యంగా విపక్షాల దూకుడును అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నటువంటి సీఎం జగన్ మరోసారి కొడాలా జుడిపించారు. ఢిల్లీలో బీజేపీతో పొత్తు కోసం టీడీపీ అధినేత చంద్రబాబు చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. చంద్రబాబుకు తాజాగా ముందస్తు బెయిల్ లభించిన కేసుల్లో ఒకటైన అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో సిఐడి విజయవాడ కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసింది. చంద్రబాబు ఢిల్లీలో బీజేపీతో చర్చల్లో మునిగి తేలుతున్న సమయంలోనే పరిణామం చోటు చేసుకుంది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పుల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపిస్తూ నమోదు చేసిన ఈ కేసులో చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి నారాయణ, లోకేష్, లింగంనేని రమేష్ సహా పలువురు పేర్లను ఇందులో ప్రస్తావించింది. అప్పట్లో సీఎంగా ఉన్న చంద్రబాబు, మున్సిపల్ మంత్రిగా ఉన్న నారాయణ సిఆర్డీఏకి ఎక్స్ అఫీషియా చైర్మన్, వైస్ చైర్మన్ హోదాల్లో సింగమూరు ప్రభుత్వానికి, ఏపీ ప్రభుత్వానికి మధ్య అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణం కోసం ఒప్పందం జరిగిందని కేబినెట్కి తప్పుడు సమాచారం ఇచ్చారని సిఐడి ఆరోపిస్తోంది. కానీ అలాంటి ఒప్పందమే జరగలేదని, ఇందుకు కేంద్రం అనుమతి కూడా లేదని సిఐడి తేల్చింది. కేవలం నామినేషన్ ప్రాతిపదికన సింగపూర్ సంస్థ సూర్బానా జరాంకి పనులు అప్పచెప్పినట్టుగా ఛార్జ్షీట్లో పేర్కొంది.